చంద్రబాబు నాయుడు సహజ సంపదను జేబుల్లో వేసుకుంటూ సంపద సృష్టిస్తాను అనడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికారి ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు చీమకుర్తి నుండి పల్నాడు మీదుగా రోజు 70 నుంచి 80 గ్రానైట్ లారీలు పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో గ్రానైట్ లారీకి 1,70,000 రూపాయల చొప్పున ఒక రోజుకి ప్రభుత్వానికి 1,60,00,000 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి జీఎస్టీ రాయల్టీ లేకుండా అక్రమంగా గ్రానైట్ లారీలను తరలిస్తున్నారు. ఈ సొమ్మంతా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తుందా లేక మీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అధికారులు స్పందించి గ్రానైట్ మాఫియాని కట్టడి చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు 16 లారీల వరకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారండి. 16 లారీలు ఇవ్వండి ఈ విధంగా గ్రానైట్ లారీలను సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ గ్రానైట్ లారీలని నడుపుతున్నారో వాళ్ళ అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్ళి వాటిని విడిపించాలి, వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు. అధికారులు ఎవరి జేబులు నింపటానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది. గత నెలలో కూడా దాదాపు 9 లారీల నుంచి 10 లారీల వరకు సీజ్ చేశారు. సీజ్తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా వదిలేసుకుంటూ పోతే కనుక మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేపర్ అండి. దానిలో కూడా క్లియర్గా రాశారు సీజ్తోనే సరి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా అని. అంటే మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టుపోతున్నాము అనేది మీరు గమనించండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి నేను సంపద సృష్టిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సంపద సృష్టి తర్వాత చూద్దామండి. ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒక్కసారి దృష్టి